కొందరు హైకోర్టు న్యాయమూర్తులు వేగంగా కేసుల్ని పరిష్కరించే వృత్తి నైపుణ్యం ఉన్నా కూడా ఆ స్థాయిలో పని చేయట్లేదని సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. అట్లాంటి జడ్జీల పాలిట స్కూల్ ప్రిన్సిపాల్ మాదిరి హితబోధ చెప్పే ఉద్దేశం తమకు లేదని, స్వీయ సమీక్ష ద్వారా ఆ జడ్జీల తమ వైఖరిని మార్చుకోవాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ల సుప్రీంకోర్టు ధర్మాసనం హితవు పలికింది. హైకోర్టులో 2 రకాల జడ్జీలు ఉన్నారు. కొందరు జడ్జిలు పగలు రాత్రి పనిచేస్తూ వేగంగా ఎక్కువ కేసులు పరిష్కరిస్తున్నారు. కొందరు జడ్జిలు మాత్రం దురదృష్టవశాత్తు సవ్యంగా సేవలు అందించట్లేదని, కారణాలు మంచివైనా చెడవైనా సరే పని మాత్రం సరిగ్గా సాగట్లేదు, పరిస్థితులు అట్లాంటివి అనేది ఇక్కడ అప్రస్తుతం. ఒక జడ్జి ఒక క్రిమినల్ కేసుని ఆలకిస్తున్నారనుకుందాం, ఆయన రోజుకి 50 కేసులు పరిష్కరించాలని మేము అత్యాశపడట్లేదు. అలాగని ఆయన ఒక్క కేసు విచారించి గొప్ప పని చేశారనుకుంటే పద్ధతి కాదు. టేబుల్ కేసులో రోజుకి ఒక్క కేసును విచారిస్తూ కూర్చుంటా అంటే అది ఆయన ఆత్మపరిశీలనకి వదిలేయాలి. తమ వద్ద కేసులు పెండింగ్లో కొండ పేరుకుపోతున్నకుండా జడ్జిలు చూసుకోవాలి. ఆ మేరకు స్వీయ నియంత్రణ ఉండాలి. వృత్తిపరంగా నాణ్యమైన కార్యశీలత అనేది తప్పనిసరి. రోజుకు పరిష్కరించే ఎక్కువ కేసుల సంఖ్య పెంచుకుంటూ పోవాలి. దాంతోపాటు కేసుల పరిష్కార విధానంలో అత్యున్నత న్యాయ ప్రమాణాలు, నియమ నిబంధనలు పాటించాల్సిందే. ఈ విషయంలో హైకోర్టు జడ్జీలకు స్కూల్ ప్రిన్సిపాల్ మాదిరి పాఠాలు చెప్పే యోచన మాకు లేదు. మన ముందు ఎంత పెండింగ్ కేసుల భారం ఉంది, ఎంత త్వరగా ఆ భారాన్ని తగ్గించుకోవాలని స్పృహ జడ్జీలకు ఉండాలి. ధర్మాసనం వ్యాఖ్యానించి తమపై నమోదైన క్రిమినల్ కేసుల్లో వాదోపాదాలు ముగిసి తీర్పులు జార్ఖండ్ హైకోర్టులో ఏళ్ల తరబడి రిజర్వ్లో ఉండిపోవడంతో విసిగిపోయిన నిందితులు సుప్రీంకోర్టు ఆశ్రయించిన ఉదంతలో ధర్మాసనంపై ఈ విధంగా స్పందించింది. ముందు అసలు సుప్రీంకోర్టు ఆలోచించాలి. సుప్రీంకోర్టే స్పష్టతనివ్వాలి. ఒక కేసు ఏళ్ల తరబడి ఎందుకు సాగుతున్నాయి సుప్రీంకోర్టులో కూడా? అయోధ్య రామ మందిరం కేసు 102 ఏళ్ళు పట్టింది తీర్పు ఇవ్వడానికి. ఎందుకు జరిగింది? సుప్రీంకోర్టు దగ్గర ఎన్ని కేసులు పెండింగ్లో ఉంటున్నాయి, రోజుకి ఎన్ని చేయగలుగుతున్నారు? ఇంకొకటి, దీనివల్ల న్యాయం జరుగుతుందా? సత్వర న్యాయం జరుగుతుందా ప్రజలకి? ఫైనల్గా అన్ని ప్లాట్ఫామ్స్ ఫెయిల్ అయ్యాక సుప్రీంకోర్టు దగ్గరికి వస్తారు. ఇట్లా ఆదరాబాదరగా చేస్తే తీర్పు సరిగ్గా వస్తుందా? కావాలంటే కోర్టుల సంఖ్య పెంచండి. రెండవది, న్యాయమూర్తులు అట్లా బద్దకస్తులు ఎవరు తీసుకున్నారు? మీరే కదా తీసుకుంది. ప్రభుత్వం వద్దన్నారు, అట్లాగే పార్లమెంట్ వద్దన్నారు, మేము కొలీజియం మాకు మేమే నిర్ణయం తీసుకుంటామన్నారు, కష్టపడే వాళ్ళని చూసుకుంటామన్నారు, బాధ్యతాయుతమైన వాళ్ళని చూసుకుంటామన్నారు. అంటే మీరు తీసుకున్న మనుషులే మీకు సక్రమంగా పనిచేయకపోతే అప్పుడు తప్పెవరిది? ప్రజలదా? అదే కదా రాజ్యాంగం చెప్పేది. ఓ సిస్టమ్. న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమానం. అందరూ కూడా రాజ్యాంగ న్యాయమూర్తులే వీళ్ళందరూ కూడా. కాబట్టి వాళ్ళకి బోలెడని పనులు ఉంటున్నాయి. ఎవరెవరో లిటిగేషన్లు పెడుతున్నారు. ఆ లిటిగేషన్స్కి పరిష్కారాలతో చూసుకునేటప్పటికి పాపం వీళ్ళకి సరిపోతుంది. కనీసం తినటానికి కూడా టైం లేని న్యాయమూర్తులు ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. సరే, మీరు చెప్పినట్టే బద్ధకం ఉన్నోళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని ఆ బద్ధకం ఉన్నోళ్ళని ఎందుకు పెట్టుకున్నారు? అది కదా ఆలోచించాల్సింది.